ధర్మానికి సత్యానికి అంతిమ మార్గమవుతుంది. కానీ మీరు నేనేం తప్పు చేశాను? నన్నెందుకు ఇలా హింసిస్తున్నారు? నేను మీకేం అపకారం చేశాను? ఏమీ చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఒక కార్యం చేయాలి. ఏంటి స్వామి అది? నేనందరికీ మేలు చేస్తాను, అందరి మేలు కోరతాను. కానీ నీ మేలు దీనిలో అస్సలు లేదు. ఒక చిన్న జాతి వాడిని నువ్వు పనిలో పెట్టుకున్నావు కనుక ఆ రామ్జీని ఈరోజే పనిలోంచి తీసేయి. స్వామీజీ, రామ్జీ నా మిత్రుడు. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ జాతి మత భేదాలే ఉంటాయి. స్వామి గారికి ఎదురు మాట్లాడతారా? నీకు ఎంత ధైర్యం? ఆగండి, శాంతి శాంతి. ఇతను స్నేహానికి ఎంతో విలువనిచ్చాడు. వదిలేండి, మీరిద్దరూ కూడా వెళ్ళిపోండి. ఆజ్ఞ స్వామి. ఆజ్ఞ స్వామి. నేను సర్వజ్ఞుడను, అన్నీ నాకు తెలుసు. ఇది కూడా తెలుసు, నువ్వు స్వయంగా రామ్జీ జాతివాడివి. నీ అసలు జాతిని దాచిపెట్టి పెద్ద జాతివాడివని చెప్పి ఇక్కడుంటున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు. చుట్టుపక్కల వాళ్ళెవ్వరికీ ఈ విషయం గురించి ఎంతమాత్రం తెలియదు. కానీ నేనెవరికీ చెప్పను, అది కూడా మా మాట వింటేనే. వినలేదనుకో, ఇక నువ్వే ఊహించుకో. ఒకవేళ నీ నిజస్వరూపం ఈ జనాలకి తెలిసిందనుకో, ఏమవుతుందో తెలుసా? నీ వ్యాపారం, నువ్వు ఏమవుతారు? నీతో పాటు నీ కుటుంబం ఏమవుతుంది? సేట్ గారు, ఇవాళ నుంచి నేను రోజు పనిలోకి వస్తాను. సేట్ గారు, ఏం జరిగింది? ఇదంతా ఎవరు చేశారు? చెప్పండి చెప్పండి సేట్ గారు, ఏం జరిగింది? రామ్జీ, రేపటి నుంచి నువ్వు పనిలోకి రాకు. ఏం జరిగింది సేట్ గారు? ఏం జరిగిందో చెప్పండి చెప్పండి. రామ్జీ, ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వేరేదైనా పని వెతుక్కో. ఇదేమైనా ధర్మసత్రమా ఏంటి? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి.
శెట్టి గారు, ఇది ఈరోజు దాకా లెక్కలు. చాలా ధన్యవాదాలు మీరు నాకు పనిచ్చినందుకు. చూడండి శెట్టి గారు, ఈ చెల్లాచెదురైన వస్తువుల వెనక ఏదైతే కారణం ఉందో అది నేను అంచనా వేయగలను. అందుకని నా మనసులో మీ మీద ఎలాంటి ఆక్షేపణ లేదు, ఇక ముందు కూడా ఉండదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి. ఎన్ని రోజులు పనిచేస్తాను, అంతకంటే ఎక్కువ రోజులే పని వెతుక్కోవటంతో గడిచిపోతుంది. అంతుపట్టడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో, ఎన్నెన్ని సమస్యల మీద పోరాడాలి, ఎంతని పోరాడాలి? ఎంతైనా నేను మనిషినేగా. ఇంటికి వెళ్తే ఆ సమాజం వాళ్ళు బ్రతకనివ్వరు. పనిలోకి వస్తే అక్కడ కూడా వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు. నా కుటుంబానికి ఒక సమస్య తీరిపోయిందనుకునే లోపే మరో సమస్య వచ్చి కూర్చుంటుంది. అసలు ఈ సతారాన్ని వదిలేస్తాను. ఏదైనా కొత్త చోటుకు వెళ్ళిపోతాను. అక్కడ ఎవరికి నా జాతి గురించి చెప్పను. నువ్వేనా ఈ మాట అనేది? మరేం చేయను? నాకిష్టం లేదు నా పిల్లలందరూ ఈ జాతి పోరాటంలో వాళ్ళ బాల్యాన్ని కోల్పోవడం. సుదీర్ఘ పోరాటం కొన్నిసార్లు సర్వస్వాన్ని లాగేసుకుంటుంది. ఈ సమస్యలన్నిటి వల్ల నా కొడుకు భీమ్ తన లక్ష్యం నుంచి మళ్ళీపోతాడేమో. బాలా, ఆనంద్ ఇద్దరు వాళ్ళ బ్రతుకు తెరువు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేస్తారేమో. పకీరుని అందుకే పగలంతా సతారా వీధుల్లో తిరుగుతూ ఉంటాను. ఇక ఈ వీధుల్లోనే తిరుగుతూ నీ పిల్లల్ని కూడా చూశాను, అర్థం చేసుకున్నాను. నీ పిల్లలు పోరాడుతున్నారు. వాళ్ళ బాల్యం వేరే విధంగా గడుస్తుంది. వాళ్ళు ఈ పోరాటాన్ని ఎప్పటిదాకా బలంగా పోరాడతారో తెలుసా? నువ్వు ధైర్యంగా ఉన్నంతవరకే రామ్జీ. ఇది కూడా తెలుసు నువ్వు కబీర్ని నమ్ముతావని. ఇలాంటి సమయంలో కబీర్ పాటలు, ఇంకా భక్త తుకారాం భజనలు ధైర్యం పెరగడానికి, ముందడుగు వేయడానికి సహకరిస్తాయి. సరే, బాధపడకండి.
ఇది కాకపోతే మీకు వేరే పని దొరుకుతుందిలేండి. కొంచెం ఆలస్యమైనా కానీ మంచి పనే దొరుకుతుందిలేండి. జీతం దేముదలే, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏదో విధంగా సర్దుకోవచ్చు. మనందరం తక్కువ ఖర్చులతో గడిపేద్దాం. మీరేం దిగులు పడకండి. మేమందరం మీకు తోడుగా ఉంటాం. అవునా అన్న, ఏమైనా తక్కువైనా పర్వాలేదు, మేమందరం కలిసి సర్దుకుంటాం. భీమ్, అందరికీ చెప్తున్నావు కానీ నువ్వు దిగులుగా ఉంటున్నావు. ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో ప్రవచనాల కారణంగా బడిలో నీ చదువు సాగదని, భీమ్ నువ్వు కూడా అర్థం చేసుకో. ఇప్పుడు రోజంతా ఇంట్లో కూర్చుని చదువుకోవాలి, సరేనా? అవును భీమా, ఇప్పుడు కొన్ని రోజులు ఇంట్లోనే చదువుకోవాలి. మోగించండి, బాగా మోగించండి, గట్టిగా మోగించండి, మోగించండి. ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగా వాయించండి బాబు, ఇంకా గట్టిగా. భీమరావు చదువుని ఆపి కార్యక్రమం మొదలయ్యింది. వాళ్ళని బలహీనపరిచే కార్యక్రమం. అయినా పోరాటాలు చేయటం, త్యాగాలు చేయటం చాలా ఇష్టంగా ఆ కుటుంబానికి. అది కూడా చూద్దాం. పోరాటం చేస్తూ చేస్తూ ఆ కుటుంబం ఎలా నాశనమైపోతుందో. చదువుకుని ప్రవచనాలు వల్లిద్దువు గాని మేం కూడా చూస్తాం నువ్వు ఎలా చదువుకుంటావు. శాంతి శాంతి శాంతం. ఇక నుంచి రోజు పగలు విద్యాలయంలో ప్రవచనాలు, ఇక రోజు రాత్రిళ్ళు మన ఊరిలోని వీధులు అన్నిట్లో బాజా వాయించడం జరుగుతుంది. ఇది స్వామీజీ గారి ఆదేశం. ఎందుకంటే దుష్ట శక్తులు మనకి దూరంగా ఉండాలని. చెప్పండి సర్వజ్ఞ స్వామికి వాయించండి, గట్టిగా వాయించండి. వీళ్ళందరూ ఇలా కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే మన భీముని ఎక్కడా చదువుకోనికుండా. పదండి బాబు. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. స్వామి, ఈ ఊరు వాళ్ళంతా భీమ్రావ్ ఇంకా రామ్జీలను చూసి బాగా భయపడతారు. నేను మీ వెంట చాలా ఊళ్ళు తిరిగాను, రకరకాల మనుషుల్ని కూడా చూశాను, కానీ ఇక్కడున్నంత పిరికి వాళ్ళని ఎక్కడా చూడలేదు. లేదు, ఈ మనుషులు, ఈ సమాజం పిరికివాళ్ళు కాదు. భీమ్రావ్, రామ్జీ చిన్న జాతిలో వీళ్ళిద్దరు మాత్రమే అసలు ఎవ్వరికీ భయపడరు. భయం అనేది లేకపోతే
మనుషులు అధర్ములవుతారు. కానీ స్వామి ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఏదో ఒకరోజు రామ్జీ భీమ్రావ్ మనకి నష్టం కలిగించే అవకాశం ఉంది. లేదు లేదు, వాళ్ళు ఇంకా అంత బలవంతులు కాలేదు. ఈ ధర్మానికి ఎవ్వడూ హాని కలిగించలేడు. ఇక ధర్మం బతికున్నంత వరకు మాలాంటి వాళ్లను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అయినా కూడా ఆ మూర్ఖుల్ని దెబ్బ కొట్టడం గురించి మనం ఏదో ఒక పథకం వెయ్యాలి. స్వామి అలా అయితే నన్ను కొంతసేపు ఈ దేవదాసి హోదా నుంచి విముక్తురాలను చేయండి. ఇంతకు ముందు కూడా మనం ఎన్నోసార్లు బలమైన వ్యక్తుల సామాజిక జీవితాన్ని అల్లకల్లోలం చేసేశాం. దాంతో ఇక వాళ్ళెప్పుడూ తిరిగి వాళ్ళ కాళ్ల మీద నిలబడలేకపోయారు. ఇక ఈ రామ్జీ ఎంత? నువ్వు ఆలోచించేది అది బాగానే అనిపిస్తోంది. అది గనక ఫలించిందంటే ఇక మనం అనుకున్న పనులన్నీ సులభంగా జరిగిపోతాయి. నమ్మకం కుదిరింది. చదువుకు ఇంత శక్తి ఉంటుంది కాబోలు. అందుకే వీళ్ళందరూ భీమ్రావ్ చదువుకి ఆటంకం కలిగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ఎలాగైనా చదువుకుంటాను. ఈ గోల్లోనే చదువుకుంటాను. వీళ్ళని రోజు ఇలాగే చేసుకొనివ్వండి. నేను కూడా అలవాటు చేసుకుంటాను ఇలాగే చదువుకోవడం. నాన్న, నువ్వు ఒకసారి చెప్పావుగా ధ్యానం పెట్టడం గురించి. ఏకాగ్రతగా ధ్యానం చేయటం వల్ల మనసు ఒకే దాని మీద కేంద్రీకరించగలమని. మనం అనుకున్న దాని మీద. మళ్ళీ ఇంకొకసారి చెప్పు నాన్న నాకు. భీంబాబు, ధ్యానం అంటే ఒక రకంగా మనకి ఆత్మవిశ్వాసం పెరగడం అనుకో. ఈ లోకం మొత్తం కేవలం నువ్వు ఇంకా ఆ వస్తువులే ఉండాలి. దేని మీద నీ దృష్టి ఉండదో నీ చుట్టుపక్కల ఎలాంటి వస్తువులు ఉండవు. నీ చుట్టుపక్కల ఎలాంటి ప్రపంచము ఉండదు. నీ చుట్టుపక్కల ఎలాంటి వ్యక్తులు ఉండరు. శబ్దాలుండవు, సమస్యలుండవు. అంతే. ఇలాంటి స్థితికి నువ్వు నీ మైండ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏ రోజైతే, ఏ క్షణమైతే అలాంటి జ్ఞానం నీకు వస్తుందో అప్పుడు ప్రపంచం మొత్తం ఏకమై నీ ముందు నిలబడి అరిచినా సరే నీ ఏకాగ్రతకి భంగం కలగదు. ఎందుకంటే అదేమీ నీకు వినిపించదు. అప్పుడు నువ్వు ఏకాగ్రత చిత్తంతో చదువుకుంటావు. బాబాయ్, చెప్పు. ఇక్కడ టాంగా వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవ్వరు కనిపించడం లేదు. ఏమైంది? ఇంకా కొన్ని నెలలు టాంగాలు కనిపించవు బాబు. ఎందుకు? సర్వజ్ఞ స్వామీజీ ప్రవచనాలు మొదలయ్యాయి. జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ప్రవచనాలు వినటానికి. వీళ్ళందరూ అక్కడికి వెళ్లారు. జై సర్వజ్ఞ స్వామీజీ. స్వామీజీ మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టాడనమాట.
చూసి వెళ్ళలేరా? అరే మీ సామాన్లు! అరే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆగండి! అరే ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఆగని, సామాన్లు తీసుకో. ఎక్కడికి పరిగెడుతున్నావు నువ్వు? కాస్త ఆగు, ఆగండి ఒకసారి.